Welcome to Spoken Telugu Lessons. This lesson name is Conversation at the Doctor's Office. Doctor, how are you feeling today? ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? How are you feeling today means ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? Actually, how are you means బాగున్నారా or ఎలా ఉన్నారు? How are you feeling means మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? Today means ఈ రోజు. ఈ రోజు. So the full sentence ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? It means how are you feeling today? You can also say ఈ రోజు మీకు ఎలా ఉంది? ఈ రోజు మీకు ఎలా ఉంది? Not very well, doctor. అస్సలు బాగోలేదు డాక్టర్ గారు. Not very well. Not very well means అస్సలు బాగోలేదు. Well means బాగుంది. Very well means చాలా బాగుంది. Not very well means అస్సలు బాగోలేదు. డాక్టర్ గారు. Actually, we use garu to give respect. So here we said డాక్టర్ గారు. So the full sentence is అస్సలు బాగోలేదు డాక్టర్ గారు. It means not very well, doctor. Doctor, tell me about it. It means సమస్య ఏమిటో చెప్పండి. సమస్య ఏమిటో చెప్పండి. Actually, tell means చెప్పండి. Me means నాకు. About means గురించి. It means దాని. The exact translation of this sentence is దాని గురించి చెప్పండి. But in Telugu, we say this differently. Here in this sentence, the word it indicates a problem. Problem means samasya. So, we can say samasya ఏమిటో చెప్పండి. ఏమిటి means what. But here in this kind of sentence, ఏమిటి becomes ఏమిటో. So, the full sentence is సమస్య ఏమిటో చెప్పండి. That means tell me about it. Patient. Well, I have a terrible headache. It means నాకు భయంకరమైన తలనొప్పి ఉందండి. నాకు భయంకరమైన తలనొప్పి ఉందండి. Well means మంచిది. But in this Telugu sentence, we don't take the word మంచిది. Directly we can start with నాకు భయంకరమైన తలనొప్పి ఉందండి. Here, I have means నాకు ఉంది. But to give respect, we say నాకు ఉందండి. So between these two words, we say the name of the problem, that is భయంకరమైన తలనొప్పి. భయంకరమైన means terrible. తలనొప్పి means headache. So the full sentence is నాకు భయంకరమైన తలనొప్పి ఉందండి. నాకు భయంకరమైన తలనొప్పి ఉందండి. It means I have a terrible headache. Doctor, how about your throat? It means మరి మీ గొంతు ఎలా ఉంది? మరి మీ గొంతు ఎలా ఉంది? Here how means ఎలా. Your means me. Throat means గొంతు. So the full sentence how about your throat means మరి మీ గొంతు ఎలా ఉంది? Patient. It hurts a little. కొద్దిగా నొప్పిగా ఉందండి. కొద్దిగా నొప్పిగా ఉందండి. Hurts means నొప్పిగా ఉందండి. A little means కొద్దిగా. So the full sentence is it hurts a little means కొద్దిగా నొప్పిగా ఉందండి. Do you have a cough? మీకు దగ్గు వస్తుందా? మీకు
దగ్గు వస్తుందా? Here you means మీకు. Cough means దగ్గు. So the full sentence, do you have a cough means మీకు దగ్గు వస్తుందా? మీకు దగ్గు వస్తుందా? Patient, yes, I have a cough too. అవునండి, నాకు దగ్గు కూడా వస్తుంది. Here yes means అవును, but to give respect we say అవునండి. అవునండి, that means yes. I have means నాకు వస్తుంది. Basically I have means నాకు ఉంది, but here in this sentence we say నాకు వస్తుంది. I means నేను, but here we say నాకు. A cough means దగ్గు. Two means కూడా. So the full sentence, I have a cough too means నాకు దగ్గు కూడా వస్తుంది. నాకు దగ్గు కూడా వస్తుంది. డాక్టర్, డూ యూ ఫీల్ వీక్? మీకు నీరసంగా ఉందా? మీకు నీరసంగా ఉందా? డూ యూ ఫీల్ మీన్స్ మీకు అనిపిస్తుందా, బట్ హియర్ వి సే మీకు ఉందా. వీక్ మీన్స్ నీరసం. సో ఇన్ ఎ సెంటెన్స్ వి సే నీరసంగా. సో ద ఫుల్ సెంటెన్స్, డూ యూ ఫీల్ వీక్ మీన్స్ మీకు నీరసంగా ఉందా? మీకు నీరసంగా ఉందా? దట్ మీన్స్ డూ యూ ఫీల్ వీక్. పేషెంట్, ఎస్, ఐ గెట్ టైర్డ్ వెరీ క్విక్లీ. అవునండి, నేను చాలా త్వరగా అలసిపోతున్నాను. అవునండి, నేను చాలా త్వరగా అలసిపోతున్నాను. హియర్ ఎస్ మీన్స్ అవునండి. ఐ మీన్స్ నేను. గెట్ టైర్డ్ మీన్స్ అలసిపోతున్నాను. వెరీ క్విక్లీ, వెరీ మీన్స్ చాలా. క్విక్లీ మీన్స్ త్వరగా. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్, ఎస్, ఐ గెట్ టైర్డ్ వెరీ క్విక్లీ మీన్స్ అవునండి, నేను చాలా త్వరగా అలసిపోతున్నాను. డాక్టర్, లెట్ మీ టేక్ యువర్ టెంపరేచర్. మీ టెంపరేచర్ చూడనివ్వండి. మీ టెంపరేచర్ చూడనివ్వండి. హియర్ లెట్ మీ టేక్, యాక్చువల్లీ లెట్ మీ టేక్ మీన్స్ తీసుకోనివ్వండి, బట్ హియర్ ఇన్ తెలుగు వి సే చూడనివ్వండి. చూడనివ్వండి మీన్స్ లెట్ మీ సీ. యువర్ మీన్స్ మీ. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్, లెట్ మీ టేక్ యువర్ టెంపరేచర్ మీన్స్ మీ టెంపరేచర్ చూడనివ్వండి. డాక్టర్, యువర్ టెంపరేచర్ ఈస్ 39.1 degrees Celsius. మీకు 39.1 degrees Celsius ఉష్ణోగ్రత ఉందండి. మీకు 39.1 degrees Celsius ఉష్ణోగ్రత ఉందండి. హియర్ యువర్ మీన్స్ మీకు, టెంపరేచర్ మీన్స్ ఉష్ణోగ్రత. సో ద ఫుల్ సెంటెన్స్ ఈస్, మీకు 39.1 degrees Celsius ఉష్ణోగ్రత ఉందండి. డాక్టర్, యు హ్యావ్ ఎ ఫీవర్. మీకు జ్వరం ఉంది. మీకు జ్వరం ఉంది. యు మీన్స్ హియర్ మీకు. హ్యావ్ మీన్స్ ఉంది. ఎ ఫీవర్ మీన్స్ జ్వరం. సో ద ఫుల్ సెంటెన్స్, యు హ్యావ్ ఎ ఫీవర్ మీన్స్ మీకు జ్వరం ఉంది. మీకు జ్వరం ఉంది. డాక్టర్, డోంట్ వర్రీ, టేక్ దిస్ మెడిసిన్ అండ్ రెస్ట్. చింతించకండి, ఈ మందులు వాడి విశ్రాంతి తీసుకోండి. చింతించకండి, ఈ మందులు వాడి విశ్రాంతి తీసుకోండి. హియర్ డోంట్ వర్రీ మీన్స్ చింతించకండి. చింతించకండి. టేక్ దిస్ మెడిసిన్. టేక్ మీన్స్ తీసుకోండి. దిస్ మీన్స్ ఈ.
Medicine means mandulu, and actually and means mariyu, but here we mix the sentence without using the meaning of and. Rest means vishranti, so the full sentence is take this medicine and rest. So that means ఈ మందులు వాడి విశ్రాంతి తీసుకోండి. Actually, if we translate this sentence exactly, it will be like this: ఈ మందులు తీసుకోండి మరియు విశ్రాంతి తీసుకోండి. But we mix the words without using మరియు. So the full sentence is ఈ మందులు వాడి విశ్రాంతి తీసుకోండి. That means take this medicine and rest. Patient. Okay, I understand. Actually, okay means sare. So to give respect, we can say sare nandi. I understand. I understand means naku ardham ayyindandi. Naku ardham ayyindandi. But here just you can say sare nandi. Doctor, please come back next week for a checkup. చెకప్ కోసం వచ్చే వారం మళ్ళీ రండి. చెకప్ కోసం వచ్చే వారం మళ్ళీ రండి. Here please means దయచేసి. Since we are using andi sound at the end, here no need to use దయచేసి separately. So the meaning of please here we don't use. Come back. Come back means మళ్ళీ రండి. Next week. Next week means వచ్చే వారం. For a checkup. For a checkup means checkup కోసం. For means కోసం. So the full sentence: please come back next week for a checkup. Checkup కోసం వచ్చే వారం మళ్ళీ రండి. Checkup కోసం వచ్చే వారం మళ్ళీ రండి. Similarly, if you want to say please come back next month for a checkup, that means you can say checkup కోసం వచ్చే నెల మళ్ళీ రండి. Next week means వచ్చే వారం. Next month means వచ్చే నెల. Patient. I will. Thank you, doctor. వస్తానండి. Thank you, doctor గారు. వస్తానండి. Thank you, doctor గారు. Here, I will. Basically, I will means I will come. So, in the Telugu sentence, we say వస్తానండి. I will come means నేను వస్తాను. But no need to use నేను. You can directly say వస్తాను. But to give respect, we can say వస్తానండి. Thank you, doctor. This you can say as it is, thank you, doctor, because nowadays it's more common to use English words in Telugu. So actually thank you means ధన్యవాదాలు, but here you can say thank you, doctor garu. To give respect, you can add garu at the end of doctor. So thank you, doctor garu. So the full sentence is I will. Thank you, doctor. వస్తానండి. Thank you, doctor garu.